భవిష్యత్తులో కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేస్‌లో రిక్కీ పాంటింగ్ అయినా రావచ్చు, స్టీఫెన్ ఫ్లెమింగ్ అయినా రావచ్చు అని కూడా చర్చ నడుస్తుంది. మీరేమంటారు సార్? మీ అంటే విశ్లేషణ ఏంటి? బీసీసీఐ వాళ్ళు ఒక రివ్యూ మీటింగ్ పిలిచిన మాట వాస్తవం. కానీ దాంట్లోనే వాళ్ళు ఇండైరెక్ట్‌గా చెప్పిందేంటంటే, ఏదో గౌతమ్ గంభీర్‌ని రీప్లేస్ చేస్తాం మనం, చాలా మార్పులు చేస్తామని ఏం కాదు. గౌతమ్ గంభీర్ ఎప్పటి వరకు ఉంది? నెక్స్ట్ ఓడీఐ వరల్డ్ కప్ వరకు అతని టెన్యూర్ ఉంది. సో, అప్పటి వరకు ఉంటాడతను. అంటే ఇప్పుడేమన్నా ఏమన్నా మార్పులు చేయాలా? ఏమన్నా వాళ్ళ పనితీరు మార్చుకోవాలా? లేకపోతే ఇంకేమన్నా ఎక్కడ లోపం ఉందని చర్చిస్తారు తప్పిస్తే, వాళ్ళని పిలిచేసి "నువ్వు తప్పుకో, నువ్వు రెసిగ్నేషన్ సబ్మిట్ చేయని" అడగడం అలాంటివేం అలాంటి డెసిషన్స్ తీసుకుంటారని అనుకోను నేను. ఎందుకంటే ఆ నీ జర్క్ రియాక్షన్స్ ఉండవని చెప్పి క్లియర్‌గా మన బీసీసీఐ సెక్రటరీ జగదీష్ సైకే క్లియర్‌గా చెప్పాడు. కాబట్టి మనం షుడ్ నాట్ ఈ స్పెక్యులేషన్ అంతా సోషల్ మీడియా స్పెక్యులేషన్. గౌతమ్ గంభీర్ విల్ కంటిన్యూ. బహుశా అతని తీరు మార్చుకుంటాడేమో. అంటే ఇన్ని ఎక్కువ ప్రయోగాలు చేయకుండా హర్షిత్ రాణాని శివం దుబే కంటే ముందు పంపించి పవర్ ప్లేలో కెన్ యూ ఎక్స్‌పెక్ట్ హర్షిత్ రాణా టు బ్యాట్ ఇన్ ద పవర్ ప్లే ఆఫ్ ఏ టీ20 మ్యాచ్? సో, పవర్ ప్లేలో వచ్చి హర్షిత్ రాణా బ్యాటింగ్ చేయడం, ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేయకుండా అతను కొద్దిగా అదుపు చేసే అవకాశం ఉంటదని ఇప్పుడు రిజల్ట్ చూస్తే చాలా దారుణంగా ఓడిపోయారు. 2 టీ20 సీరీస్‌లు. వన్ డే సీరీస్ ఏ విధంగా జరగబోతుంది? మీ విశ్లేషణ చెప్పండి. నేను అంటే చెప్పడానికి సాహసిస్తున్నాను. వన్ డే సిరీస్‌లో మన వాళ్ళు డెఫినిట్‌గా బాగా ఆడతారు. ఫర్ ది సింపుల్ రీజన్ అక్కడ మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాంపెయినర్స్ ఉన్నారు. దాంట్లో బుమ్రా కూడా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ, ఇదే శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ కూడా గతంలో బాగా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంగ్లాండ్ కండిషన్స్ బాగా తెలుసు వాళ్ళకి. సో, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. బౌలింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. అంటే హార్దిక్ పాండ్యా ఒక్కడిని మనం మిస్ అవుతున్నాం తప్పిస్తే బౌలింగ్ గానీ వన్ డేలో మన వాళ్ళు డెఫినెట్‌గా బెటర్‌గా ఆడతారు. టీ20లోనే మనకేంటంటే రకరకాల మార్పులు, తర్వాత ఈ ఆర్డర్ మార్చేయడం అని అక్కడ మీకు సెటిల్డ్ లైనప్ ఉంది. రోహిత్ అండ్ గిల్ విల్ ఓపెన్, కోహ్లీ ఎట్ 3, శ్రేయస్ ఎట్ 4, రాహుల్ ఎట్ 5. సో, మీకు చాలా అంతా సెటిల్డ్‌గా ఉంది. అక్కడ ఎలాంటి టింకరింగ్ అనేది జరగదు. కాబట్టి వన్ డేలో ఖచ్చితంగా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటది అని, అంటే క్రికెట్‌లో ఏది మనం ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఉండదు గానీ, ఇక్కడ కంటే వన్ డే టీమ్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా బాగుంటదని కొంచెం నా నమ్మకం. సెటిల్‌గా ఆడతారు నా 50 నమ్మకం. ఓవర్స్. డెఫినిట్‌గా నా నమ్మకం. కానీ ఇండియాలో ఫ్లాట్ పిచెస్, అక్కడ బౌన్సీ పిచెస్ అని అంటున్నారు. మనకి అదేం కొత్తేం కాదు. మొన్న ఇంగ్లాండ్‌లో మనం లాస్ట్ ఇయర్ ఎళ్లి టెస్ట్ సిరీస్ కూడా డ్రా చేసుకున్నాం. అక్కడ బాగా మంచి స్వింగింగ్ కండిషన్స్‌లో చేసాం. అదేం పెద్ద ఇబ్బందేం కాదు. ఏంటో మొత్తం మీద వరల్డ్ కప్ తర్వాత మన టీమ్‌లో వాళ్ళ మైండ్ సెట్ అనండి, లేకపోతే యాటిట్యూడ్‌లో ఏదో మార్పు జరిగింది. దానివల్ల వరుసగా 2 సీరీస్‌లు ఓడిపోయారు. డెఫినెట్‌లీ దీని నుంచి బయటపడతారని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.